ఇవాళ శంకర స్వయం కేసరి నందన గురించి మాట్లాడుకుందామా? ఏంటక్క ఎప్పుడు కంప్లీట్ షాపే చెప్పకుండా విడదీస్తూ చెప్తావు? ప్రతి పదం అందరికీ అర్థమవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నా చిన్న. స్టార్ట్ చేద్దామా? ఓహ్! రావణుడు భూమి మీద హద్దులు దాటేస్తాడు. ఆయన అహంకారం చాలా ఎక్కువైంది. దేవతలకు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే రావణుడు శివుడు అత్యంత భక్తుడు. దేవతలు శివుడి దగ్గరికెళ్ళి రావణుడి గురించి చెప్తారు. అప్పుడు శివుడికి కూడా రావణుడి మీద కోపంగా ఉన్నాడని అర్థమైద్ది. అంత ముందర శివుడిని సంతోషపెట్టడానికి రావణుడు ఒక తపస్సు చేశాడు. ఒక్కొక్క తలను కోసుకొని హోమంలో సమర్పించాడు. చివరి తలను సమర్పించే సమయానికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రావణుడు శివుడి దగ్గర వరాలు కోరాడు. శివుడికి ఇవ్వాలని లేకపోయినా మాట తప్పకూడదు అని ఇచ్చేస్తాడు. ఆ వరాల వల్ల రావణుడు మరింత శక్తివంతుడవుతాడు. ఇది ఇలా ఉండగా కేసరి మరియు అంజన చాలా భక్తితో జీవించేవాళ్ళు. వాళ్ళు దైవత్వం ఉన్న శిశువు కోసం తపస్సు చేశారు. కేసరిని ఇంకా అంజనని మీకు శివుడి శక్తితో శిశువు పుడతారు అని ఆశ్రమంలో మునులు ఆశీర్వదిస్తారు. ఈలోపు శివుడు దేవతలతో నేనే 11వ రుద్రుడిలా వానరుల్లా జన్మించి రావణుడి చావులో సాయం చేస్తా అని చెప్తాడు. దానికి దేవతలందరూ చాలా సంతోషిస్తారు. ఆ సమయంలో శివుడి శక్తిని వాయుదేవుడు అంజనాదేవి గర్భంలోకి తీసుకెళ్తాడు. తెలిసిందేగా, ఈ మధ్యలో రావణుడు ఇంకా వాలి కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఏదీ అవ్వలేదు. కొన్ని నెలలకి శిశువు పుడతాడు. ఆ శిశువు సామాన్యమైన శిశువు కాదు. ఆయనకు 3 పేర్లు. శివుడు శక్తిగా జన్మించాడు కాబట్టి శంకర స్వయం అని, కేసరుని కుమారుడిగా జన్మించాడు కాబట్టి కేసరి నందన అని, వాయుదేవుడి యొక్క ఆశీర్వాదంతో జన్మించాడు కాబట్టి పవనసుతుడు అని అంటాము. అందుకే శంకర స్వయం కేసరి నందన అని అంటాము. జై శ్రీరామ్.